ఫోటోగ్రఫర్ మంచిగా కంపోజ్ చేసిన పిక్చర్ యూజ్ చేసి చూసే వ్యక్తికి ఒక మంచి స్టోరీ చెప్పగలడు. అలానే ఒక ఫోటోగ్రఫర్ మంచిగా కంపోజ్ చేసిన పిక్చర్లో ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అన్నీ కళ్ళుని అన్ని దృష్టి వాటి వైపు వచ్చేలా చేయగలడు. సో కంపోజిషన్ అనేది ఫోటోగ్రఫీకి చాలా ఇంపార్టెంట్. ప్రతి మనిషి ఫోటో తీసేటప్పుడు ఓన్లీ సబ్జెక్ట్మే కాకుండా బ్యాక్గ్రౌండ్ని దృష్టిలో పెట్టుకొని ఇమేజ్ని పిక్చర్ని కంపోజ్ చేయడమే కంపోజిషన్ అంటే. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపోజిషన్ టెక్నిక్స్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ బేసిక్ ఏంటంటే రూల్ ఆఫ్ థర్డ్. రూల్ ఆఫ్ థర్డ్ కంపోజిషన్లో ఏమవుతుందంటే ప్రతి ఇమేజ్లో మీరు లెఫ్ట్ అండ్ రైట్ టూ లైన్స్ డ్రా చేసుకోవాలి. సో అందులో ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఉండే దగ్గర మీరు మెయిన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ని పెట్టి అండ్ అవి ఏం చేస్తున్నాయో చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్క్రీన్ మీద 3 ఇమేజెస్ చూస్తున్నారు. అందులో ఫస్ట్ది ఒక ల్యాండ్స్కేప్ ఇమేజ్, సెకండ్ది డాగ్ లుకింగ్ ఎట్ ద మౌంటైన్ అండ్ థర్డ్ ద గర్ల్ వాకింగ్ ఉన్నాయి. ఈ స్టోరీలో మీరు ఈ ఇమేజ్లో మీరు ఏం చూస్తున్నారంటే ఓన్లీ సబ్జెక్ట్ కాకుండా అవి ఏం చేయబోతున్నాయో ఏం చేస్తున్నాయో కూడా మనం కంపోజ్ చేశారు. ఫస్ట్ ఇమేజ్లో ఆ షిప్ ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవుతుందో కూడా మనకు తెలుస్తుంది. అంటే మౌంటైన్స్ మధ్యకి ఆ లేక్ త్రూ పాస్ అవుతుందని తెలుస్తుంది. సెకండ్ది ఆ డాగ్ లెఫ్ట్ సైడ్ చూస్తూనే కాకుండా అది మౌంటైన్స్ సైడ్ చూస్తున్నట్టుగా మనం కంపోజ్ చేశారు. సో దీనిలో రైట్ మోస్ట్ పార్ట్లో డాగ్ని పిక్చర్ కంపోజ్ చేసి, అలానే గర్ల్ రన్ చేస్తున్నప్పుడు లెఫ్ట్ టు రైట్ రన్ చేస్తుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ దగ్గర గర్ల్ని పెట్టి పిక్చర్ తీశారు. సో ఎవ్రీ పిక్చర్ ఈజ్ ఆల్సో లైక్ ఎ పెయింటింగ్. సో మీరు మీ పెయింటర్ లాగా మీరు తీసే ప్రతి పిక్చర్లో ఏ ఐటమ్స్ సబ్జెక్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి అని కంపోజ్ చేసుకొని ఫొటోస్ తీస్తే అవి మంచి కంపోజ్ చేసిన పిక్చర్స్లా ఉంటాయి. నెక్స్ట్ కంపోజింగ్ టెక్నిక్స్ ఏంటంటే లీడింగ్ లైన్స్ అండ్ గోల్డెన్ రేషియో. లీడింగ్ లైన్స్ అనే టెక్నిక్లో ఏం చేస్తామంటే మెయిన్ సబ్జెక్ట్తో పాటు దాని చుట్టుపక్కల ఉన్న ఐటమ్స్ లైక్ ఎలిమెంట్స్ అండ్ లైన్స్ యూజ్ చేసి మనం ఇమేజ్ని కంపోజ్ చేస్తాం. దీని ద్వారా ఏమవుతుందంటే చుట్టుపక్కల ఉన్న లైన్స్ త్రూ ఐస్ అటెన్షన్ అంతా సబ్జెక్ట్ మీదకి డ్రా చేస్తాం. దీనివల్ల ఇమేజ్ మంచిగా కంపోజ్ చేసిన పిక్చర్లా క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూస్తే ప్యారిస్లో ఈఫిల్ టవర్ పిక్చర్ ఉంది. డైరెక్ట్గా ఈఫిల్ టవర్ తీయకుండా చుట్టుపక్కల అటు ఇటు ఉన్న బిల్డింగ్స్ని లెఫ్ట్ అండ్ రైట్ కార్నర్స్లో పెట్టి ఆ లైన్స్ యూజ్ చేసి సెంటర్లో సబ్జెక్ట్ని పెట్టడం వల్ల పిక్చర్ మరింత అట్రాక్టివ్గా కనిపిస్తుంది. అలానే లాస్ట్ పిక్చర్లో మీరు డాగ్ పిక్చర్ చూస్తే లెఫ్ట్ అండ్ రైట్ టాప్ కార్నర్స్లో కూడా ఆ లైన్స్ మ్యాచ్ అయ్యేలా చేశారు. అలానే కింద సబ్జెక్ట్ని సెంటర్లో పెట్టడం వల్ల ఈ లీడింగ్ లైన్స్ టెక్నిక్ యూజ్ చేసి మన ఫోకస్ అంతా సబ్జెక్ట్ మీదకి వెళ్ళేలా చేశారు. దీనివల్ల పిక్చర్స్ మరింత అందంగా కనిపిస్తున్నాయి. ఈ గోల్డెన్ రేషియో అనే కంపోజిషన్ టెక్నిక్లో స్క్వేర్స్ యూజ్ చేసి మనం స్పైరల్స్ డ్రా చేసి స్నేల్స్ షెల్ లాంటి ఒక కంపోజిషన్ టెక్నిక్ యూజ్ చేస్తాం. దీని ద్వారా ఏమవుతుందంటే ఒక పిక్చర్లో ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అన్నీ ఒక్క దగ్గర కంపోజ్ చేసి అండ్ లెఫ్ట్ సైడ్ అంతా సపోర్టింగ్ స్పేస్ క్రియేట్ చేస్తాం. ఇవి ల్యాండ్స్కేప్స్కి, కొన్ని హిస్టారికల్ పిక్చర్స్కి, లేకపోతే కొన్ని స్ట్రీట్ ఫోటోగ్రఫీస్కి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ టైప్ ఆఫ్ పిక్చర్స్ ఏం చేస్తాయంటే ఆ ఎంటీ స్పేస్ త్రూ మెయిన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ సైడ్ ఐస్ని అటెన్షన్ అంతా డ్రా చేస్తాయి. ఈ టైప్ ఆఫ్ కంపోజిషన్తో మంచి అవార్డ్ పిక్చర్స్ లాంటివి కూడా తీయచ్చు మనం. థ్యాంక్ యూ.